లడ్డూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇలాంటి పొట్టు మినపప్పుతో చేసిన సున్నుండలండి. ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్లో ఏంటి వీడియో అనుకుంటున్నారా? మినప సున్నుండలండి. ఇవైతే పొట్టు తీసిన మినపప్పు 1 కప్పు తీసుకోవాలి. అలానే 1 కప్పు బెల్లం, 1/2 కప్పు నెయ్యి అండి. అలానే ఒక 4-5 ఇలాచి. ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఈ సున్నుండలు హెల్త్ కూడా చాలా మంచిదండి. ఎముకలు దృఢంగా ఉండడానికి చాలా ఉపయోగపడతాయి. వారానికి ఒకసారైనా ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. ముందుగా ఒక కళాయి అయితే పెట్టుకొని ఇందులో పొట్టు తీసిన మినపప్పు ఉంటాయి కదండి, ఇవైతే దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మనకు బాగా సువాసన వచ్చే వరకు అయితే ఇవి వేయించుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి, ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టేసి స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంటాయండి. ఈ సుండలు టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అంటారు. అంత టేస్టీగా ఉండే మినప సున్నుండలండి ఇవాల్టి వీడియో. వ్యూసే పోవట్లేదండి. చాలా అంటే చాలా బాధగా ఉంది. చాలా వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్ ఉన్నాయి, పూరీస్ ఉన్నాయి, దోశలు ఉన్నాయి. చాలా రకాలుగా అయితే చేశానండి. చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. ఈ విధంగా పొట్టు మినపప్పును అయితే మనము ఫ్రై చేసుకోవాలండి. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారనివ్వాలి. చూడండి, ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం చల్లార్చిన ఈ పొట్టు మినపప్పుని వేసుకోవాలి. ఈ పట్టు మినపప్పు అలానే కొద్దిగా బియ్యం వేసుకుంటే రుచికి చాలా బాగుంటాయండి. నమిలేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి. చూడండి, ఇలా అన్నీ వేసేసుకొని మిక్సీ అయితే పెద్దగా పట్టుకోవాలి. ఇక్కడైతే ఇలా బరకగా కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక 4 ఇలాచి అలానే 1/2 కప్పు బెల్లం కూడా ఇందులోనే వేసేసుకోవాలి. కొద్దిగా వేసుకొని తిప్పుకుంటే మొత్తం అంతా బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఉండలు కట్టడానికి కూడా చాలా బాగా వస్తాయండి. 1/2 కప్పు బెల్లం వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు 1/4 కప్పు అయితే వేసుకోవచ్చండి. చూడండి, మొత్తం బెల్లము ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా వేసాం కదా మిక్సీకి అయితే. ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. చూడండి, మొత్తం బాగా మిక్సీకి అయితే పట్టేసాము. చూడండి, కొద్దిగా కరిగించిన నెయ్యి వేసుకొని ఇవి ఉండలుగా చేసుకోవడం. ఉండలుగా చిన్నగా ముద్దలు చేసుకున్నామంటే ఈవినింగ్ టైం ఒక్కొక్కటి ఇచ్చామంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఇలా కలుపుకుంటూ ఇలా చిన్న ఉండలుగా ఇలా లడ్డు పొట్టు మినపప్పుతో చేసుకునే మినప సున్నుండలండి. ఇవైతే టేస్ట్ అనేది అదిరిపోతుంది. మనకంటే అంత సైజులో ఇలా బాల్స్ లాగా చేసుకోవడమే, రౌండ్గా లడ్డూలు. మనకు లడ్డూలు సరిగా రాకపోయినా కొద్దిగా పాలు వేసుకుంటే ఈజీగా ఇలా ఉండలు చేసుకోవడానికి వస్తుందండి. చూడండి, ఇలా లడ్డూలు అయితే చేసేసి పిల్లలకి ఇచ్చారంటే వద్దనకుండా ఒకటి కాదు అన్నీ తినేస్తారు, మనకి మిగిల్చకుండా. అంత టేస్టీగా ఉండే మినప సున్నుండలు. లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసి చూసిద్దాము. ఎమ్మీగా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.